Bakht Singh said, Bakht Singh cannot sing. సార్ భక్త్ సింగ్ గారు ఏం చెప్పేవాడంటే ఆయన పాటలు పాడలేడు. He said, if I could sing properly, ఆయన చెప్పాడు నేను ఒకవేళ సరిగా పాడగలిగితే Brother Martin will not have any job here. సార్ ఇక్కడ మార్టిన్ గారికి వేరే ఇంకా పని ఏమి ఉండదు అని అనేవాడు. Because but that's why God allowed him to sing. అందుకనే ఆయనని పాట పాడటానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. So we must know we are all in the body of Lord Jesus Christ. అంచేత మనం ఏం గుర్తెరగాలంటే యేసు ప్రభువారి దేహంలో మనమంతా భాగం. So we all together is the church. కాబట్టి మనమందరం కలిసి సమిష్టిగా సంఘం. Don't think that some the brother who preaches he is a great, those sitting are they are not so great. అంచేత నిలబడి వాక్యం చెప్పాయన గొప్ప అతను, కింద కూర్చున్న వాళ్ళు గొప్ప వాళ్ళు కాదని అనుకోకూడదు. In Kalimpong లో one brother is there. ఓ సహోదరుడు ఉన్నాడు. He can't read. ఆయన చదవలేడు. He can't write. రాయలేడు. But he went to the fields in Kalimpong లో పొలాలకు ఆయన వెళ్ళాడు. He began to sing. పాటలు పాడడం మొదలుపెట్టాడు. Some lady came. ఒక స్త్రీ వచ్చింది. What is that song? అసలు ఏం పాట పాడుతున్నావు? And she was born again. దాని ద్వారా ఆమె రక్షణ పొందింది. I mean God can use anybody anywhere. దేవుడు ఎవరినైనా ఎక్కడైనా వాడుకోగలుగుతాడు. You must know that every believer is precious in God's sight. అంచేత ప్రతి విశ్వాసి దేవుని దృష్టికి అమూల్యమైన వాడని గుర్తెరగాలి. Once what happened? ఒకసారి ఏం జరిగిందంటే one brother was lifting the table. ఓ సహోదరుడు బల్ల పైకి ఎత్తుతున్నాడు. And a 3-year son said, Daddy, I also want to help you. 3 సంవత్సరాల అబ్బాయి, డాడీ నేను కూడా నీకు సాయం చేస్తాను అన్నాడు. And he began to take like this. ఆ అబ్బాయి ఇలా లేపడం మొదలుపెట్టాడు. He was touching only. ఇలా ముట్టుకున్నాడు. So he went and told mother, తల్లితో చెప్పాడు, I only lifted the table. ఏం చెప్పాడంటే అమ్మ బల్ల నేనే లేపాను తెలుసా. Father was very happy. తండ్రి చాలా సంతోషపడ్డాడు. Why? ఎందుకు? Because the child want to help me. ఈ బిడ్డ సహాయపడాలి నాకు అని అనుకున్నాడు. So we must know that we all are co-workers with God. అంచేత మనం ఏం తెలుసుకోవాలంటే మనమందరము ప్రభు జత పని వారమి. I want to give my testimony how I was born again. నేను ఏ రీతిగా తిరిగి జన్మించానని సాక్ష్యం చెప్పగోరుతున్నాను. Well, my grandfather's father was a Hindu priest. మా తాత వాళ్ళ నాన్న అంటే మా ముత్తాత ఆయన యాజకుడుగా ఉండినాడు. ఆయన పూజారిగా ఉండినాడు. My grandfather was born again. ఏదో రీతిగా మా తాతగారు తిరిగి జన్మించారు. Then they said we give you 12 hours. వాళ్ళు ఏం చెప్పారంటే నీకు 12 గంటల సమయం ఇస్తాము. Either you leave the religion Christianity or become a Hindu. వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు క్రైస్తవత్వాన్ని విడిచిపెట్టు, లేకపోతే విడిచిపెట్టి తిరిగి మన మతంలోకి రామని చెప్పారు. This is about 150 years back. ఈ కథ 150 సంవత్సరాల క్రితంది. So my grandfather was hiding in the sugar cane fields. కాబట్టి మా తాతగారు ఈ యొక్క చెరుకు తోటలో దాచుకొని ఉన్నాడు. Those days wild animals are plenty there. ఆ దినాల్లో ఈ క్రూర మృగాలు తిరుగుతూ ఉండేవి. So my grandfather walked all the way from Bangalore to Hyderabad. మా తాతగారు బెంగళూరు నుండి హైదరాబాద్ వరకు కాలినడకన నడుచుకుంటూ వచ్చాడు. Then the missionaries took him and then he became a teacher. తర్వాత మిషనరీలు ఆయనను చేర్చుకున్నారు. ఆ తర్వాత ఆయన ఒక ఉపాధ్యాయుడిగా అయినాడు. Then he was teaching in Vikarabad. ఆయన వికారాబాద్ లో ఆయన ఉపాధ్యాయుడిగా ఉంటూ ఉన్నాడు. So after teaching he used to go on a horse to preach the gospel to Tandur. దాని తర్వాత ఆయన ఉద్యోగం అయిపోయిన తర్వాత తాండూర్ ప్రాంతానికి గుర్రం మీద వెళ్ళి సువార్త ప్రకటించేవాడు. So afterwards we were staying in Secunderabad. మేము సికింద్రాబాద్ లో ఉన్నాం. Because my father was working in RTC road transport. మా నాన్నగారు ఆర్టీసీ లో ఉద్యోగస్తుడు. And then we had this quarters here. ఇక్కడే క్వార్టర్స్ ఉన్నాయి, ఆర్టీసీ క్వార్టర్స్. So we used to come to Elim. కాబట్టి మేము అది నాలో ఏలింకి వచ్చేవాళ్ళమే. So Elim is because previously Bakht Singh used to gather in Secunderabad. చూడండి ఆరంభంలో సదర్ భక్త్ సింగ్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో ఒక స్థలంలో కూడుకునేవారు. But because not much place is there, so Lord showed him Elim, that is behind HEBRON. కాబట్టి అక్కడ స్థలం ఎక్కువగా లేని కారణం చేత ప్రభు ఆయనకు ఒక స్థలం చూపించాడు. అది మనకి ఇక్కడ హెబ్రోన్ ఆవరం వెనకాలో ఇప్పుడు వేరే క్వార్టర్స్ ఉన్నాయి, టెలిఫోన్ క్వార్టర్స్ అక్కడ. So we used to go for Sunday school as children. కాబట్టి మేము సండే స్కూల్ పిల్లలుగా వెళ్తా ఉండేవాళ్ళం. అప్పుడు One Sunday I came early. ఒక ఆదివారము నేను త్వరగా వచ్చాను. Bakht Singh was giving message. సార్ భక్త్ సింగ్ గారు వాక్యం చెప్తా ఉన్నాడు. I was talking with my friend. నేను నా స్నేహితునితో మాట్లాడుతున్నాను. Bakht Singh said, "Don't talk." సార్ భక్త్ సింగ్ గారు గట్టిగా అన్నాడు, మాట్లాడొద్దు అన్నాడు. Again I talked. అయినా మాట్లాడాను.
Second time again I talked. రెండోసారి మరలా మాట్లాడాను. Then Bro.Bakht Singh pulled my ear, made me stand on the stage. అప్పుడు సార్ భక్త్ సింగ్ గారు ఏం చేశారంటే నా చెవు వెళ్ళేసి నన్ను స్టేజ్ మీద నిలబెట్టాడు. I was crying. నేను ఏడుస్తున్నాను. After Bro.Bakht Singh going on preaching. దాని తర్వాత నన్ను నిలబెట్టాడు, చక్కగా వాక్యం చెప్తూ And పోతున్నాడు. I was crying. నేను ఏడుస్తూ ఉన్నాను. After the Bro.Bakht Singh gave a message, వాక్యం చెప్పేసిన తర్వాత భక్త్ సింగ్ గారు Bro.Bakht Singh caught hold of me. సార్ భక్త్ సింగ్ గారు నన్ను పట్టుకున్నాడు. Took Brother Doraraj. He said, "You give gospel, give meeting, special class for him." కాబట్టి దొరాయి రాజు అనేటువంటి సోదరుడి దగ్గరికి తీసుకెళ్లి ఈయనకి ప్రత్యేకంగా సువార్త చెప్పు, ఆయనతో మాట్లాడు అన్నాడు. Well, anyhow, after some time, I was there was a Bible correspondence course in before that. This HEBRON belongs to Appaji. కాబట్టి ఈ హెబ్రోన్ ఆవరణమంతా అప్పాజీ అనేటువంటి ఒక అతనికి చెందింది. He was the Nizam's finance minister's PA. ఆయన నిజాం యొక్క ఆర్థిక మంత్రికి ఆయన పిఏగా పనిచేస్తా ఉండినాడు. So one day, those days trains come late, sometimes 24 hours late also. ఆ దినాల్లో ఈ రైళ్లు చాలా ఆలస్యంగా వచ్చాయి, కొన్నిసార్లు 24 గంటల ఆలస్యం కూడా వచ్చాయి. Because the train was late, they said one man is sick, why don't you come and pray for him? కాబట్టి ఆ రైలు ఆలస్యంగా ఉన్న కారణం చేత ఒక ఆయనకి బాలేదు, ఎందుకని మీరు వచ్చి ప్రార్థన చేయకూడదు అని అడిగారు So సోదరుడు. Bro.Bakht Singh came and prayed for Brother Appaji. కాబట్టి అప్పుడు సోదరు భక్త్ సింగ్ గారు వచ్చి అప్పాజీ అనేటువంటి ఆయన కొరకు ప్రార్థన చేశాడు. Appaji is a very good violinist. ఈ అప్పాజీ అనేటువంటి ఆయన చక్కగా ఈ వాయిలిన్ వాయించేవాడు. So then Bro.Bakht Singh shifted to Elim. తర్వాత భక్త్ సింగ్ గారు ఏలీం ఆవరణంలోకి వచ్చారు. And in Elim they were singing songs. ఏలీంలో వాళ్ళంతా పాటలు పాడుతున్నారు. And Appaji very fond of music. ఈ అప్పాజీ అనే ఆయనకి సంగీతం అంటే చాలా ఇష్టము. So from where this such a music is coming? ఆయన ఈ పాటలు ఈ సంగీతం ఎక్కడి నుంచి వస్తుందో అనుకున్నాడు. So those days he went round and then he went and saw, oh, the same man who prayed for me, he is leading the meeting. కాబట్టి ఆయన అది నల్ల చుట్టంతా తిరుగుకుంటూ వెళ్ళి చూసినప్పుడు, ఓ నా కొరకు ప్రార్థన చేసిన ఆయన ఇక్కడ నడిపిస్తున్నాడు కూడిక అనుకున్నాడు. Then Brother Appaji began to attend the meeting there. అప్పుడు సోదరు అప్పాజీ గారు ఆ కూడికలకు రావటం మొదలు పెట్టాడు. Then he was born again. అక్కడ ఆయన తిరిగి జన్మించాడు. Then he was baptized. అక్కడ బాప్తిస్మం కూడా పొందాడు. Then he told Brother.Bakht Singh, please take this property for the God's work. అప్పుడు భక్త్ సింగ్ గారితో ఆయన ఏం చెప్పాడంటే, దయచేసి ఈ ఆస్తి, ఈ ప్రాంతం అంతా అంటే ఈ ఆవరణం అంతా దేవుని పని కొరకు తీసుకోనండి అన్నాడు. Brother.Bakht Singh said, without God's permission I cannot take. భక్త్ సింగ్ గారు ఏం చెప్పారంటే, దేవుని అనుమతి లేకుండా నేను తీసుకోలేను అన్నాడు. After 1 year's prayer, God gave permission for Brother.Bakht Singh to take that property. కాబట్టి ఒక సంవత్సరం ప్రార్థన చేసిన తర్వాత భక్త్ సింగ్ గారికి దేవుడు అనుమతి ఇచ్చాడు ఈ యొక్క ప్రాంతాన్ని లేకుంటే ఈ ఆవరణాన్ని తీసుకోవటానికి. And thus they gave the property to Brother.Bakht Singh. కాబట్టి ఈ రీతిగా ఆయన ఆస్తిని సర్ భక్త్ సింగ్ గారికి ఆయన ఇచ్చాడు. Then it was from there they shifted to Hebron. కాబట్టి అక్కడ ఏలిం నుండి వాళ్ళు హెబ్రోన్కి వచ్చారు. And there was Bible correspondence course. అప్పుడు బైబిల్ కరస్పాండెన్స్ కోర్సు ఆరంభమైంది. So I used to go to school. నేను స్కూల్కి వెళ్ళేవాడిని. I studied in Wesley School. నేను వెస్లీ స్కూల్లో చదివాను. And nearly 260 students enrolled for the Bible correspondence course. అప్పుడు దాదాపు 260 మంది విద్యార్థులు బైబిల్ కరస్పాండెన్స్ కోర్సులో చేరారు. In the school they called me Hebron postman. ఆ స్కూల్లో నన్ను ఏమనే వాళ్ళంటే హెబ్రోన్ పోస్ట్ మ్యాన్ అనేవాళ్ళు. People thought that I was born again. ప్రజలు ఏమనుకునే వాళ్ళంటే నేను తిరిగి జన్మించానని. I was not born again. అయితే నిజాన్ని నేను తిరిగి జన్మించలేదు. But everybody knows, they think because he's doing Bible correspondence they thought he's a good boy, he's born again. ప్రజలు ఏమనుకునేవారంటే ఈ బైబిల్ కరస్పాండెన్స్ కోర్స్ చేస్తున్నాడు, అందరికి అందజేస్తున్నాడు కాబట్టి తిరిగి జన్మించాడు, మంచోడు అనుకున్నారు. I go with a uniform and take all the lessons to the school and bring it back. నేను యూనిఫామ్ తోనే ఇక్కడికి వచ్చేవాడిని, ఈ కోర్సు మిగతా అన్ని కూడా వేరే వాళ్ళకి తీసుకుని వెళ్ళేవాడిని, అక్కడ ఇచ్చేవాడిని, రాసుని తిరిగి తీసుకొచ్చి ఇచ్చేవాడిని. And the whole school know about I give the gospel to them. కాబట్టి స్కూల్లో అంతటి కూడా నేను చెప్పడం అవన్నీ కూడా వారికి తెలుసు. But I was not born again. అయితే నేను తిరిగి జన్మించలేదు. One day ఒక దినాన Brother Augustine asked me, సో అగస్టిన్ గారు నన్ను అడిగాడు, near the gate, ఆ గేట్ దగ్గర అడిగాడు, are you born again? నువ్వు తిరిగి జన్మించావా? If I say no, he will preach. నేను లేదు తిరిగి జన్మించలేదంటే ఇంకా మొదలు పెడతాడు వాక్యం చెప్పడం. So I said I am born again. నేను చెప్పాను నేను తిరిగి జన్మించాను. But yet Brother Augustine has a doubt. He gave me the gospel. అయినా ఆయనకు అనుమానం ఉంది కాబట్టి ఏదో చెప్పాల్సినంత చెప్పేశాడు సువార్త. And near the gate only he spoke to me. ఆ గేట్ దగ్గరే నాతో మాట్లాడాడు. Anyhow I thought after some time, కొంతకాలం తర్వాత I know I was not born again. నాకు తెలుసు నేను తిరిగి జన్మించలేదని. Brother Rajamanikyam, you may be knowing about Rajamanikyam in Jehoshama.
He came for a time of rest in Hebron. సరుడు రాజమాణిక్యమని ఆయన జెహోషామాలో పెద్దగా ఉన్నాడు. ఆయన ఇక్కడ కొద్ది విశ్రాంతి కొరకే హెబ్రోన్కి వచ్చాడు జెహోషామా మద్రాస్ నుండి. So he told me, Stephen, are you born again? ఆయన నన్ను అడిగాడు, స్టీఫెన్ నువ్వు తిరిగి జన్మించావా అన్నాడు. I said, I am not. నేను చెప్పాను, నేను తిరిగి జన్మించలేదు. So he said to come to me my room. ఆయన చెప్పాడు, నా గదికి నువ్వు రమ్మని చెప్పాడు. That day I want to make decision for the Lord. అది నాన్న ప్రభు కొరకు నేను తీర్మానం తీసుకోవాలని అనుకున్నాను. Well, I thought, what about my friends? అయితే నేను అనుకున్నాను, అలాగైతే నా స్నేహితుల విషయం ఏంటి? Because all my friends are banyas. ఎంచేతంటే నా స్నేహితులంతా కూడా Komtolu. కొమ్మటోళ్ళు. And what they will think? వాళ్ళు ఏమనుకుంటారు? I said, I don't care. నేనేం పట్టించుకోను. I must be born again. నేను తిరిగి జన్మించాలి. So I went to Rajmani's house. కాబట్టి సో రాజమణి ఉండేటువంటి గదిలోనికి వెళ్ళాను. And he spoke to me. ఆయన నాతో మాట్లాడాడు. I sincerely prayed. నేను యథార్థంగా ప్రార్థించాను. Lord, forgive me. ప్రభువా నన్ను క్షమించు. I'm a sinner. నేను పాపిని. Clean my heart with your precious blood. నీ ప్రశస్త రక్తం చేత నా హృదయాన్ని కడగండి. Nothing happened. ఏం జరగలేదు. Well, I'm a wicked fellow. I know it. నా తెలుసు నేను ఎంతో దుష్టున్నని. How can God forgive my sins? నా లాంటి వాని పాపాలు దేవుడు ఎలా క్షమిస్తాడు? When people don't forgive, how can God forgive? మనుషులే నన్ను క్షమించలేరు, దేవుడు ఎలా క్షమిస్తాడు? Because God knows all my sins. ఎందుకంటే దేవునికి నా పాపాలన్నీ తెలుసు. Well, it's not possible. కాబట్టి ఇది సాధ్యం కాదులే అనుకున్నాను. Hell is sure for me. కాబట్టి నరకం నాకు ఖచ్చితం అనుకున్నాను. I was going home. నేను ఇంటికి వెళ్తున్నాను. I don't know much Bible. బైబిల్ గురించి నాకు ఎక్కువ తెలీదు. But only I know one verse. అదొక్క వచనం తెలుసు. 1 John 1:9. మొదటి యోహాను 1:9. If you confess your sins, he is faithful just to forgive and cleanse you from all unrighteousness. మన పాపములు మనం ఒప్పుకున్న యెడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుంచి మనల్ని కడిగి పవిత్రపరచును అనే మాట. I said, God's word it is. నేను అన్నాను, ఇది దేవుని మాటలు కదా. I was going home. నేను ఇంటికి వెళ్తున్నాను. I said, Lord, it is Bible. ప్రభువా ఈ దేవుని బైబిల్ మాటలు. If we confess, he will forgive. మనం ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. I confess my sins. నేను నా పాపాలు ఒప్పుకున్నాను. So he has forgiven me. కాబట్టి నువ్వు నన్ను క్షమించేశావు. Oh, praise the Lord. కాబట్టి దేవునికి స్తోత్రం అన్నా. I was rejoicing in the Lord while going home. God has forgiven my sins. కాబట్టి దారిలో వెళ్తూనే ప్రభు నా పాపాలు క్షమించాడని గొప్ప ఆనందంతో తిరిగి వెళ్ళాను. So excited. నేను ఎంతో సంతోషంతో నింపబడ్డాను. Then 63, I want to testify in the waters of baptism. 1963లో నీటి బాప్తిస్మలో సాక్ష్యం ఇవ్వాలనుకున్నాను. My father said, don't take baptism. మా నాన్నగారు ఏం చెప్పారంటే బాప్తిసం తీసుకోవద్దు అన్నాడు. What to do? ఇప్పుడు ఏం చేయాలి? I'm born again. నేను తిరిగి జన్మించాను. I want to take baptism. బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను. One during the convocation, అది నాన్న పరిశుద్ధ సమాజ కూడికలు జరుగుతున్నాయి ఇప్పుడు. I put knicker. నేను నిక్కర్ వేసుకున్నాను. On the top one pant. పైన దాని మీద ఒక ప్యాంట్ వేసుకున్నాను. 2 shirts. 2 షర్ట్లు వేసుకున్నాను. Ran away from home. ఇంటి నుంచి పారిపోయాను. I came to Hebron. హెబ్రోన్కి వచ్చాను. That brother who is in charge of the Bible correspondence course. బైబిల్ కరెస్పాండెన్స్ కోర్స్ కి మరి చూసుకునేటువంటి సహోదరుడు ఒక ఎవరైతే ఉన్నారో, he said, did you tell your parents? ఆయన అడిగాడు, మీ తల్లిదండ్రులకు చెప్పొచ్చావా? No, I did not tell my parents. లేదు, నేను చెప్పలేదు తల్లిదండ్రులకు. Oh, Stephen, you must tell your parents. ఆయన చెప్పాడు, స్టీఫెన్ నీ తల్లిదండ్రులకు చెప్పాలా ఖచ్చితంగా. Now what to do? ఇప్పుడు నేనేం చేయాలి? I was crying. నేను ఏడుస్తా ఉన్నాను. I was crying and coming out. నేను ఏడుస్తూ బయటికి వస్తున్నాను. Then Bakht Singh came. అప్పుడు బక్త్ సింగ్ గారు వచ్చాడు. What's the matter? ఏంది, ఎందుకు Why ఏడుస్తున్నావు? Stephen is crying? ఎందుకు స్టీఫెన్ ఏడుస్తున్నాడు? He said, brother, he never informed the parents for that he is taking baptism. వాళ్ళు ఏం చెప్పారంటే, బ్రదర్ మరి బాప్టిజం తీసుకోవడం కొరకు తల్లిదండ్రులకు చెప్పకుండా వచ్చాడు అన్నారు. But Bakht Singh said his father will not agree. Let him get baptized. బక్త్ సింగ్ గారు ఏమన్నారంటే, వాళ్ళకి చెప్పినా వాళ్ళ నాన్న ఒప్పుకోడు, బాప్టిజం తీసుకోమని చెప్పాడు. I was baptized. కాబట్టి నాకు బాప్టిజం ఇచ్చారు. 1964, 1964లో God called me for service. దేవుడు నన్ను సేవ కొరకు పిలిచాడు. God called me many times. దేవుడు అనేక సార్లు నన్ను పిలిచాడు. Many verses. చాలా వచనాలతో మాట్లాడాడు. Many times people discouraged me. చాలా సార్లు ప్రజలను నిరుత్సాహపరిచారు. But God spoke to me clearly. అయితే దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడాడు. One day, ఒక రోజు I was reading Numbers 24 verse 13. సంఖ్యాకాండము 24:13 వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. సంఖ్యాకాండము 24:13. యెహోవా ఏమి సెలవిచ్చునో అదే పలికెదనని నీవు నా యొద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా? 24:13. If Balak would give me his house full of silver and gold. 12, తెలుగులో 12. అందుకు బిలాము బాలాకుతో, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములు నాకు ఇచ్చినను నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను. I said, who will give me so much
silver or gold. నేను అనుకున్నాను ఇంత వెండి బంగారాలు నాకు ఎవరిస్తారు. Then I met Appaji, Brother Appaji. అప్పుడు సోదరు అప్పాజీ గారిని నేను కలిశాను. Because Appaji's wife is my grandmother's cousin. ఏం చేతంటే అప్పాజీ గారి భార్య నా యొక్క అవ్వ యొక్క కజిన్. So Appaji said, Stephen, అప్పుడు అప్పాజీ అన్నాడు, స్టీఫెన్ అని పిలిచాడు. why don't we start poultry farm? మనం అందరం కలిసి వ్యాపారం చేద్దాం, పౌల్ట్రీ ఫామ్ అంటే కోళ్లు పెంచేది చేద్దాం అని అన్నాడు. And how God previously before warned me. కాబట్టి దేవుడు ఎంతో చక్కగా ముందే హెచ్చరించాడు నన్ను. And I said, no, I can't follow. I cannot be look after poultry farm. నేను చెప్పాను, ఈ పౌల్ట్రీ ఫామ్ చూసుకోవటం ఇవన్నీ నేను చేయలేను అన్నాను. Then Lord called. I said, obey the Lord. ప్రభు నన్ను పిలిచాడు, నేను ప్రభుకు లోబడతాను. After obeying the Lord, I had 6 months dysentery. ప్రభుకు లోబడిన తర్వాత 6 నెలలు విరోచనాలతో బాధపడ్డాను. I had a lot of problems. చాలా సమస్యలు వచ్చాయి. People said, oh, you go back. Why you want to do Lord's work? ప్రజలు ఏం చెప్పారంటే, తిరిగి వెనకకి వెళ్ళిపో, ఎందుకు మరలా ప్రభు పనిలో ఉంటావు ఇలాగే, నేనేం చేయాలి, where to go, ఎక్కడికి వెళ్ళాలి. In my house they said, you are foolish fellow. ఇంటిలో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, నీకు వెర్రడం అన్నారు. Hebron they said, what are you doing here? హెబ్రోన్ లో వాళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నారు. Lord is speaking to me. ప్రభు అయితే నాతో మాట్లాడుతున్నాడు. I must obey the call. ప్రభు పిలుపుకు లోబడాలి నేను. After 6 months God healed me. 6 నెలల తర్వాత ప్రభు నన్ను స్వస్థపరిచాడు. But Lord taught me a lesson. ప్రభు నాకు ఒక పాఠం నేర్పించాడు. 99% fault is others. 99% తప్పు ఇతరులది, 1% my fault. 1% తప్పు నాది. For that 1% you must ask forgiveness. కాబట్టి 1% పొరపాటు చేసినందుకు క్షమాపణ అడగాలన్నాడు. And okay Lord, I'll obey you. నేను చెప్పాను, సరే ప్రభా నేను లోబడతానని. In 1965 1965లో we went to Kashmir for the gospel campaign. సువార్త దండయాత్ర నిమిత్తమై కశ్మీర్ అనే స్థలానికి వెళ్ళాం. God used us all over the Kashmir to preach the gospel. ఆ కశ్మీర్ ప్రాంతం అంతా సువార్త ప్రకటించడానికి ప్రభు మమ్మల్ని వాడుకున్నాడు. Again in 1967 again Brother Bakht Singh sent us to Kashmir. 1967లో మరలా సోదర్ భక్త్ సింగ్ గారు మమ్మల్ని కశ్మీర్ పంపించాడు. There's a Ullur lake in Kashmir valley. కశ్మీర్ లోయలో ఉల్లూరు వాగు అనేది ఒకటి ఉంది. This is the lake. చూడండి, ఇది వాగు అనుకోండి. And this is the bottleneck to go to Srinagar. కాబట్టి ఆ శ్రీనగర్ అనేటువంటి స్థలానికి వెళ్ళడానికి అదొకటే మార్గము, సన్నగా దారి ఉంటుంది. So we have to go around like that, preaching gospel like this. కాబట్టి సువార్త దాని చుట్టూ ప్రకటిస్తూ మేము వెళ్ళాలి. And there was Israel and Egypt war was there. అప్పుడు ఈ ఇజ్రాయెల్ తర్వాత ఐగుప్తు దేశాల మధ్యలో యుద్ధం జరుగుతుంది. They lost the war. వారు ఐగుప్తీయులు యుద్ధంలో ఓడిపోయినారు కాబట్టి, so they want to kill any white person. కాబట్టి తెల్లవాళ్ళు ఎవరైనా పర్వాలేదు, వాళ్ళని చంపాలనుకున్నారు. And we were coming with this Ullur lake, we were coming like that. కాబట్టి ఈ ఉల్లూరు వాగుంది, దాని చుట్టూ అలా తిరుగుతూ మేము వస్తున్నాము. Message came told Baramulla. కాబట్టి Baramulla bottleneck. బారమూల అనేటువంటి ఈ స్థలము దగ్గరికి వర్తమానం వచ్చింది. We can't escape anywhere. ఇక మేము ఎక్కడ తప్పించుకోలేము. They can burn us alive. వాళ్ళు మమ్మల్ని కావాలంటే సజీవంగా దహనం చేసేయచ్చు. And I was sitting in the front. నేను ముందు కూర్చొని ఉన్నాను. And huge crowd gathered. చాలా మంది వారు గుంపులుగా మరి జనసమూహం కూడొచ్చారు. Before that somebody came said we want some gospel. దానికి ముందు కొందరు వచ్చి మాకు సువార్త ఇవ్వండి అన్నారు. Because we were delayed there, some other bus went before us. అయితే మేము వాళ్ళకి సువార్త ఇస్తున్నప్పుడు ఆలస్యమై మాకంటే ముందు వేరే బస్సు వెళ్ళిపోయింది. So they thought we are in that bus. వాళ్ళు ఏమనుకున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు ఈ బస్సులోనే వీళ్ళు ఉన్నారు అనుకున్నారు. So they began to throw stones on the bus. కాబట్టి ఆ బస్సులో మేము ఉన్నామని పాపం ఆ బస్సు మీద రాళ్ళు కొట్టారు. And by God's grace we went back. దేవుని కృపను బట్టి మేము తిరిగి వెనకకి వచ్చాం. Where to go we do not know. అయితే ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. Then the army truck was there. అక్కడ సైన్యం ట్రక్ ఉండింది. So he loaded a machine gun. ఆయన ఒక మెషిన్ గన్ తీసి and he loaded. దాన్ని లోడ్ చేసి అంటే బుల్లెట్లు వేశాడు. He sat in our vehicle. మా వాహనంలో కూర్చున్నాడు. And he slowly we escaped and came to Srinagar. కాబట్టి అట్లా మెల్లిగా తప్పించుకొని శ్రీనగర్ అనే పట్టణానికి వచ్చాం. When after I was born again, నేను తిరిగి జన్మించిన తర్వాత I had only one desire. నాకు ఒకే ఆశ ఉండింది. I had no desire to preach. నేను సువార్త ప్రకటించడానికి నాకు ఆశ లేదు. Not anything else. మిగతా ఇంకేం లేదు. I want to look after Brother Bakht Singh. సార్ భక్త్ సింగ్ గారిని చూసుకోవాలని నాకు ఆశ ఉండేది. That was my desire. అది నా ఆశ. So I waiting for the opportunity. కాబట్టి నేను మరి తరుణం కొరకు ఎదురు చూస్తా ఉన్నాను. So 1968 there was some problem in Hebron. 1968లో హెబ్రోన్లో ఒక సమస్య ఉండింది.
I stood for that. దాని కొరకు నేను నిలబడ్డాను. I said, I don't care. నేను అన్నాను ఇదేదైనా నేను పట్టించుకోను. Truth is truth. సత్యము సత్యమే అన్నాను. That time Brother Bakht Singh was in abroad. ఆ సమయంలో సర్ భగత్ సింగ్ గారు విదేశాల్లో ఉన్నాడు. When he came back from tour, ఆ విదేశీ పర్యటన నుంచి ఆయన తిరిగి వచ్చాక then Brother Bakht Singh realized it that there was some problem was there. And Stephen stood for the truth. అప్పుడు భగత్ సింగ్ గారు ఏం గుర్తించారంటే అక్కడ ఒక సమస్య వచ్చింది. అప్పుడు స్టీఫెన్ సత్యం కొరకు నిలబడ్డాడు ఈ సహోదరుడు అని గుర్తించాడు. This is 1968. ఇది 1968లో. So 68 onwards Brother Bakht Singh said, stay here only with me. సో 68 సంవత్సరం నుంచి భగత్ సింగ్ గారు ఏం చెప్పారంటే నాతో పాటు ఇక్కడ హెబ్రోన్లో ఉన్నామన్నాడు. I had the great privilege to stay with the man of God for 25 years. 25 సంవత్సరాలు దైవజనునికి పరిచయం చేస్తూ ఆయనతో కూడా ఉండే గొప్ప ఆధిక్యత దేవుడు ఇచ్చాడు నాకు. I want to say a few things about Brother Bakht Singh. సార్ భగత్ సింగ్ గారి గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. Please turn Colossians chapter 1:18. దయచేసి చూడండి కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం. కొలస్సీలకు రాసినటువంటి మొదటి పత్రిక 1:18. సంఘం అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లోని లేచులో ఆది సంభూతుడు ఆయను. Brother Bakht Singh said Christ is the head of the church. సార్ భగత్ సింగ్ గారు ఏం చెప్పేవారంటే క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. He literally meant it. I am not the head here. Christ is the head of the church. కాబట్టి ఆయన జాగ్రత్తగా వినండి. ఆయన ఖచ్చితంగా ఆయన నమ్మాడంటే నేను హెబ్రోను మీద శిరస్సు కాదు యేసు ప్రభు శిరస్సు అని నమ్మి చేశాడు. And that's the reason Brother Bakht Singh used to always depend upon God. అంచేత భగత్ సింగ్ గారు ఎప్పుడు ప్రభు మీద ఆధారపడేవాడు. They asked Brother Bakht Singh, brother, who is after you? సార్ భగత్ సింగ్ గారిని ఎవరు అడిగారు, భగత్ సింగ్ గారు మరి మీ తర్వాత ఎవరండి అని అడిగారు. Brother Bakht Singh said, this is not my work. సార్ భగత్ సింగ్ గారు ఏం చెప్పాడంటే ఈ పని నాది కాదు, this is God's work. ఇది దేవుని పని. They asked Brother Bakht Singh, why your ministry is so blessed? భగత్ సింగ్ గారిని ఏం అడిగారంటే ఎందుకండి మీ పరిచర్య ఎంత వృద్ధి చెందింది అని అడిగారు. 40 years back, 40 సంవత్సరాల క్రితము there are 140 assemblies in Poland. పోలాండ్ అనే దేశంలో 140 సమాజాలు ఉండినాయి. And all over world during the communist period, when the communists were dominating, that time the work began to spread in communist area. కాబట్టి ఆ దినాల్లో ఈ కమ్యూనిస్ట్ యొక్క పరిపాలన ప్రపంచమంతా వేగంగా వ్యాపిస్తున్న దినాల్లో సంఘాలు కూడా ఆయా ఐరోపా ప్రాంతాల్లో విస్తరిస్తూ వచ్చాయి. And that's why Brother Bakht Singh said worship is eternal. అంచేత భగత్ సింగ్ గారు ఏం చెప్పేవాడంటే ఆరాధన అనేది నిత్యమైనది. You can preach, you can teach, you can pray, you can do Lord's work, is only here. కాబట్టి మనం వాక్యం బోధించవచ్చు, మనం ప్రార్థన చేయొచ్చు, ఇంకా అనేకమైన పరిచర్యలు చేయొచ్చు, కానీ అవన్నీ ఈ భూమి వరకే. But worship is eternal. అయితే ఆరాధన అనేది నిత్యమైంది. What is worship? అసలు ఆరాధన అంటే ఏంటి? Worship is how much you know God. ఆరాధన అంటే దేవుని గురించి నువ్వు ఎంత ఎరుగుదు అని. How much you understand God. దేవుని నువ్వు ఎంత గ్రహించావు అని. That is worship. అది ఆరాధన. And God wants to worship. We must worship God in spirit and in truth. దేవుడు ఏం కోరుతున్నాడంటే మనం ఆయన ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని. And Brother Bakht Singh was in Canada. సార్ భగత్ సింగ్ గారు కెనడాలో ఉండినాడు. Because of snowfall he slipped and fell. అక్కడ మంచు ఎక్కువగా కురుస్తా ఉండింది, అక్కడ మంచు దగ్గర జారి కింద పడ్డాడు. And his hand was fractured. అప్పుడు ఆయన చెయ్యి ఎముక విరిగింది. And bone was ejected like this. ఆ ఎముక బయటికి పొడుచుకుంటూ వచ్చేసింది. And went to the hospital. ఆసుపత్రికి వెళ్ళాడు. Doctor said you have to do surgery now. డాక్టర్స్ ఏం చెప్పారంటే దీనికి సర్జరీ కావాలా, ఇప్పుడే చేయాలన్నారు. Bakht Singh said today I have to give God's word. భగత్ సింగ్ గారు ఏం చెప్పారంటే ఈ రోజు నేను వాక్యం చెప్పాలి, దేవుని వాక్యం. Doctor said it's your hand, is up to you to decide. డాక్టర్స్ ఏం చెప్పారంటే చెయ్యి మీది, తీర్మానం మీది అన్నారు. And Bakht Singh said last night God spoke to me every word what I should speak. భగత్ సింగ్ గారు ఏం చెప్పారంటే గత రాత్రి నేను మాట్లాడాల్సిన ప్రతి మాట దేవుడు నాకు చూపించాడు, నాతో చెప్పాడు. And God, there was a great revival in Canada during those meetings. కాబట్టి ఆయన అలాగే నొప్పితో వాక్యం చెప్పినప్పుడు గొప్ప ఉద్యమం కెనడాలో వచ్చింది. One day Brother Bakht Singh was in Pathankot. ఓదినానా సార్ భగత్ సింగ్ గారు పఠాన్కోట్ అనే స్థలంలో ఉన్నాడు. It was a hot sun, he was walking. ఆయన చాలా ఎండలో నడుస్తా ఉన్నాడు. There was a girls hostel. అక్కడ ఈ అమ్మాయిల హాస్టల్ ఉండింది.
they saw poor man of God walking in the sun. అంటే వాళ్ళు పాపం ఈ దైవజనుడు ఎండలో నడుచుకుంటూ వెళ్తా ఉంటే వాళ్ళు గమనించారు. They collected some money. వాళ్ళు కొంచెం డబ్బు పోగు చేశారు. Gave to the missionary, please buy a bicycle for Brother Bakht Singh. వాళ్ళు ఏం చెప్పారంట మిషనరీస్ కి ఇచ్చి భక్త్ సింగ్ గారు అనేటంటే ఆయనకి ఒక సైకిల్ కొనివ్వండి అన్నారు. That time it was they collected 16 annas. ఆ దినాల్లో వాళ్ళంతా పోగు చేసింది 16 ఆనాలు. The missionaries was very happy that the girls have sacrificed some of that money. ఆ మిషనరీస్ చూసినప్పుడు ఈ అమ్మాయిలు ఇంత సమర్పించుకొని దైవజనునికి డబ్బులు ఇంత ఇచ్చారని సంతోషపడ్డారు. Those days rally cycle cost 50 rupees. ఆ దినాల్లో ఈ బైసికల్ అది 50 రూపాయలకు వచ్చేది. Rally cycle comes from England. ర్యాలీ సైకిల్ అది ఇంగ్లాండ్ నుంచి వస్తుంది. So Brother Bakht Singh used to go on a bicycle all over Punjab preaching the gospel. కాబట్టి సోదర్ భక్త్ సింగ్ గారు పంజాబ్ ప్రాంతం అంతట్లో కూడా ఈ సైకిల్ మీద వెళ్తూ స్వార్థ ప్రకటించేవాడు. Many times Brother Bakht Singh fell down from the bicycle. చాలా సార్లు సోదర్ భక్త్ సింగ్ గారు ఆ సైకిల్ మీద నుండి కింద పడ్డాడు. Because going in the fields is very difficult. ఎంచేతంటే ఆ పొలాల మధ్యలో సైకిల్ మీద వెళ్ళడం చాలా కష్టం. When Brother Bakht Singh was in Canada, సార్ భక్త్ సింగ్ గారు కెనడాలో ఉన్నప్పుడు he said, I have a missionary friend in Bombay. బాంబేలో నాకు ఒక మిషనరీ సువార్థికుడు మరి ఆయన స్నేహితుడు ఉన్నాడు. You kindly meet him. ఆయనని నువ్వు దయచేసి కలువమని చెప్పారు వాళ్ళు. One day Brother Bakht Singh said, today I have little time, let me go and meet this missionary. కాబట్టి ఒక దినాన సోదర్ భక్త్ సింగ్ నాకు సమయం ఉంది కాబట్టి వాళ్ళకి చెప్పిన ఈ మిషనరీని వెళ్ళి కలుస్తాను అనుకున్నాడు. Do you know Brother Bakht Singh's father is a very rich man. మీకు తెలుసు కదా సోదర్ భక్త్ సింగ్ గారి యొక్క తండ్రి చాలా ధనవంతుడు. They have a lot of ginning mills. వాళ్ళకి చాలా మిల్లులు ఉన్నాయి. And the house is so expensive house. Only roof itself is so expensive. To see the roof, they have to put a mirror here. కాబట్టి వాళ్ళ ఇల్లు ఎంత ధనవంతులుగా ఖరీదైనదిగా ఉందంటే పై కప్పే చూడటానికి ఎంత ఘనంగా ఉంటుందంటే కింద అద్దం పెట్టి పైన చూపించేవాళ్ళు. And so he went to see the missionary. కాబట్టి ఆయన ఈ సువార్థికను చూడడానికి భక్త్ సింగ్ గారు వెళ్ళారు. So the missionary thought he came to beg some money. ఈ మిషనరీ ఏమనుకున్నాడంటే ఏదో డబ్బులు అడుక్కోవడానికి వచ్చాడు అనుకున్నాడు. He said, go to the Indian pastor. ఆయన ఏం చెప్పాడంటే ఆయన ఇంగ్లీష్ ఆయన ఆ ఇండియా పాస్టర్ ఉంటాడు భారతీయుడు ఆయన దగ్గరికి వెళ్ళు అని గట్టిగా అన్నాడు. Brother Bakht is very much hurt. భక్త్ సింగ్ గారు చాలా బాధపడ్డాడు. Doesn't matter, let me go and see the pastor there. సర్లే పర్వాలేదు ఆ పాస్టర్ పేరు ఏదో చెప్పాడు ఆయన దగ్గరికి వెళ్తాను అనుకున్నాడు. When he went to the Indian pastor, కాబట్టి భారతీయుడు ఆయన పాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, oh praise the Lord brothers, right time you have come. ఆయన ఏమన్నాడంటే ప్రైజ్ ది లార్డ్ సహోదరుడా సరైన సమయానికి వచ్చావు. In Madhya Pradesh is called Matkughat convention. మధ్యప్రదేశ్ లో మక్కుఘాట్ కన్వెన్షన్ అని కూడికలో జరుగుతుంటున్నాయి. 1 lakh people gather there. అక్కడ దాదాపు 1,00,000 మంది కూడొస్తారు. No preacher. బోధకుడు లేడు వాక్యం చెప్పడానికి. So Brother Bakht Singh preached there. అప్పుడు సోదర్ భక్త్ సింగ్ గారు అక్కడ వాక్యం చెప్పాడు. There was a great revival in Madhya Pradesh. మధ్యప్రదేశ్ లో గొప్ప ఉజ్జీవం కలిగింది. There was during the convocation in Chennai. చెన్నైలో పరిశుద్ధ సమాజ కూడికలు జరుగుతున్నప్పుడు And it was guest control. You can't give food more than 8 people. అక్కడ ప్రభుత్వం వారు చెప్పేది ఏంటంటే 8 మంది కంటే ఎక్కువ వారికి భోజనం పెట్టకూడదు. Now convocation. ఇప్పుడు పరిశుద్ధ సమాజ కూడికలు. So there lot of people went to see the guest controls PA. కాబట్టి ఆ గెస్ట్ కంట్రోల్ అనేటువంటి ప్రభుత్వానికి చెందినటువంటి దానికి సంస్థకి చెందినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు పిఎన్ చూడడానికి. But they won't give appointment. అయితే ఆయన కలవటానికి సమయం ఇవ్వట్లేదు. One day one MP came for prayer to Brother Bakht Singh. ఆ దినాన ఒక ఎంపీ సోదర్ భక్త్ సింగ్ గారి దగ్గరికి ప్రార్థన నిమిత్తమే వచ్చాడు. And Brother Bakht Singh prayed for her. సోదర్ భక్త్ సింగ్ గారు ఆమె కొరకు ప్రార్థన చేశాడు. And Brother Bakht Singh told her that we have a problem about this in Chennai for the convocation. కాబట్టి సోదర్ భక్త్ సింగ్ గారు ఆమెతో చెప్పాడు చెన్నై పట్టణంలో పరిశుద్ధ సమాజ కూడికలు పెట్టాలనుకుంటున్నాం దానికి సమస్య ఉంది అని చెప్పాడు. She said, don't worry brother, I'll go and talk to that fellow. ఆమె ఏం చెప్పిందంటే మీరేం పట్టించుకోకండి నేను వెళ్ళి ఆయనతో మాట్లాడతాను. So went to the Chennai. కాబట్టి చెన్నైలో అక్కడికి వెళ్ళింది. She called the guest controller. ఆ గెస్ట్ కంట్రోలర్ అనేటువంటి అధికారిని పిలిచింది. He's a big man. ఆయన చాలా పెద్ద ఆయన. They told that man. ఆ వ్యక్తితో చెప్పింది grant them permission. వాళ్ళకి అనుమతి ఇవ్వండి. Said, ma'am, it is a guest control. ఇది మరి గెస్ట్ కంట్రోల్ అని నియమం జారీ చేయబడింది. He said, you sanction or shall I tell Indira Gandhi? కాబట్టి ఆమె ఏమనిందంటే నువ్వు అనుమతి ఇస్తావా లేకపోతే ఏ ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి చెప్పాలా? Then she said, oh no ma'am, please I will do it. అప్పుడు వాళ్ళు అన్నారు క్షమించండి దయచేసి చేస్తాము. Immediately signed. వెంటనే సంతకం చేశారు. From France, Brother Bakht Singh was supposed to go to Zagreb, communist country.
ఫ్రాన్స్ అనేటువంటి దేశం నుంచి కమ్యూనిస్ట్ దేశమైనటువంటి జాగ్రెబ్ అనేటువంటి ప్రాంతానికి భక్త్ సింగ్ గారు విమానంలో వెళ్లాల్సి ఉండింది. There was a heavy snowfall. అప్పుడు మంచు ఎక్కువగా కురుస్తుండింది. And they announced that the flight will not land in Zagreb. కాబట్టి వాళ్ళు ఏం ప్రకటన చేశారంటే జాగ్రెబ్కి విమానం వెళ్ళలేదు ప్రస్తుతం పరిస్థితిని బట్టి అని విమానంలో చెప్పారు. All those who are going to Zagreb, please deplane. కాబట్టి ఈ జాగ్రెబ్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడా దయచేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. Bakht Singh sat there only. భక్త్ సింగ్ గారు అక్కడే కూర్చుని ఉన్నారు. In a plane took off. ఆ విమానం వెళ్ళిపోయింది. Or some time. కొంతకాలం తర్వాత announced. వాళ్ళు ప్రకటన చేశారు. Weather is clear, flight will land in Zagreb. వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు వాతావరణం అంతా నిర్మలంగా అయిపోయింది, జాగ్రెబ్ పట్టణంలో దిగుతుంది విమానం. Bakht Singh landed in Zagreb. సర్ భక్త్ సింగ్ గారు జాగ్రెబ్ లో దిగాడు. Immediately came out of the aircraft. వెంటనే విమానం నుంచి బయటకు వచ్చాడు. Again heavy snowfall. మరలా మంచు వర్షం భయంకరంగా కురిసింది. Big crowd was gathering. Can you imagine when the communism is so strong, nearly about 1,000 people gather in a school. కాబట్టి ఆ దినాల్లో కమ్యూనిజం అనేది చాలా బలంగా వ్యాప్తి చెందుతున్నప్పుడు ఓ స్కూల్లో 1000 మంది అక్కడ రావడం చాలా పెద్ద సంగతి. And after the meeting over, ఆ కూడిక అయిపోయిన తర్వాత gave a cup of tea. ఒక టీ ఇచ్చారు వాళ్ళకి. Then they said, brother, you have to go to the next place for the meeting. వాళ్ళు చెప్పారు, సోదరుడా మరి తర్వాత కూడికకి వేరే స్థలానికి వెళ్ళాలి. So we have to travel another 300 kilometers. దాదాపుగా 300 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. The man of God went to all those places to preach the gospel. దైవజనుడు ఆ స్థలాలకన్నట్టు కూడా సువార్త ప్రకటిస్తూ వెళ్ళాడు. Sometime back there was an earthquake in Kalimpong. కొంతకాలం క్రితం కాలింపాంగ్ లో భూకంపం వచ్చింది. And because of Kalimpong, lot of people died. దాన్ని బట్టి కాలింపాంగ్ లో చాలా మంది చనిపోయినారు. And the Kalimpong, the whole area is cut off from the land, mainland. ఈ కాలింపాంగ్ లో భూకంపం వచ్చిన ఈ ప్రాంతం అంతా మిగతా భాగం నుంచి దాదాపు తెగిపోయిన సంబంధాలు. So the government has arranged all those who have come from other outstations, they can go back to the plane. We arrange a helicopter. కాబట్టి ఎవరైతే వేరే స్థలాల నుంచి కాలింపాంగ్ వచ్చారో ఈ మధ్యలో సంబంధాలు తెగిపోయాయి కాబట్టి వాళ్ళందరినీ తరలించడానికి విమానాల్లో లేక హెలికాప్టర్లో పంపిస్తామని చెప్పారు ప్రభుత్వం. So there is no vehicle. కాబట్టి ఏ వాహనాలు లేవు. అప్పుడు one brother was there. ఒక సహోదరుడు అక్కడ ఉన్నాడు. He said, brother, I have a car, I have a jeep, but it can go only for one time. ఆయన ఏం చెప్పాడంటే సోడా మా దగ్గర జీప్ ఉంది, అదే ఒకసారి మాత్రమే వెళ్ళగలము. Because there is no petrol. ఏం చేద్దంటే పెట్రోల్ లేదు. He said, don't worry, we pray for you. చింతించకు, మీ కొరకు ప్రార్థన చేస్తామని అన్నా. Bakht Singh knelt down and prayed. సార్ భక్త్ సింగ్ గారు మోకాలు ఉన్నాడు, ప్రార్థన చేశాడు. So the brother measured the petrol. అప్పుడు ఆ సహోదరుడు పెట్రోల్ ఎంత ఉంది బండిలో కొలిచి చూశాడు. This much is there. ఎంతగా ఉందనుకుని చూశాడు. Went and dropped those people. ఆయన వెళ్ళి వాళ్ళని విడిచిపెట్టేస్తాడు. Came back. మరలా తిరిగి వచ్చాడు. Measured it. మరలా కొలిచి చూశాడు. This much only. అంతే పెట్రోల్ అంతే ఉంది. Like 10 times they went. 10 సార్లు తిరిగి రావడం జరిగింది. And that much only. ఆ పెట్రోల్ తగ్గలేదు. And the man of God, he knows how to trust the living God. కాబట్టి ఆ దైవజనుడు జీవం గల దేవుని మీద ఎలా నమ్మకం ఉంచాలో ఎరిగినవాడు. Many times the problems in the assembly. చాలా సార్లు సమాజంలో మరి సమస్యలు వచ్చాయి. Bakht Singh said, సర్ భక్త్ సింగ్ గారు అనేవాడు, not by arguing you will solve a problem. సమస్య పరిష్కరించడానికి వాదించడం ద్వారా జరగదు. You have to bind the powers of darkness. ఆయన ఏం చెప్పేవాడంటే అంధకార సంబంధమైన శక్తుల్ని బంధించాలి. I don't know whether you know, all of you, Shamnagar is somewhere nearby only. Shamnagar. మీ అందరు కూడా ఇక్కడ మాసప్ ట్యాంక్ దగ్గర శ్యామ్ నగర్ ఉంటుంది, మీకు తెలుసు అనుకుంటా. There was a problem there in assembly. అక్కడ ఒక సమాజంలో సమస్య వచ్చింది. So Bakht Singh went. సర్ భక్త్ సింగ్ గారు వెళ్ళాడు. Because Bakht Singh came. భక్త్ సింగ్ గారు వచ్చారు కాబట్టి Big crowd came. చాలా మంది వచ్చారు ప్రజలు. Bakht Singh said, all those who don't attend prayer meeting, you can go home. సార్ భక్త్ సింగ్ గారు ఏం చెప్పారంటే ప్రార్థన కూడికకి ఇక్కడ రాని వాళ్ళందరూ వెళ్ళిపోండి అన్నాడు. Half of them left. సగం మంది వెళ్ళిపోయినారు. Then Bakht Singh said, all those who don't give tithe, you can go. తర్వాత భక్త్ సింగ్ గారు అన్నాడు, ఇక్కడ సంఘంలో దశమ భాగం ఇవ్వని వాళ్ళందరూ వెళ్ళిపోండి అన్నాడు. All left. చాలా మంది Only వెళ్ళిపోయారు. 4 was there. 4 మాత్రమే మిగిలినారు. Bakht said, what's the problem here? సార్ భక్త్ సింగ్ గారు అన్నాడు, ఏంటి సమస్య ఇక్కడ? We have no problem. మాకేం సమస్య లేదండి. Problem is solved. సమస్య తీరిపోయింది అన్నాడు. The problem in Ahmedabad. తర్వాత అహ్మదాబాద్ లో సమస్య. A lot of those communal rights were there. ఆ దినాల్లో సామాజికంగా మరి ఘర్షణలు జరుగుతూ ఉండినాయి. And Bakht Singh could not go there. అక్కడ సర్ భక్త్ సింగ్ గారు వెళ్ళలేకపోయాడు. After some time Bakht Singh went. కొంతకాలం తర్వాత పట్టణానికి సోదరుడు వెళ్ళాడు. So moment Bakht Singh arrived.
ఎప్పుడైతే భక్త్ సింగ్ గారు అక్కడ వచ్చాడో all the elders sat. పెద్దలందరూ కూర్చున్నారు. First, Brother Bakht Singh said, first of all, I want to ask apology from you, Sir. because I could not come to you when you are in trouble. సార్ భక్త్ సింగ్ గారు మొదట ఏం చెప్పాడంటే, మీరు సమస్యలో ఉన్నప్పుడు వెంటనే మీ వద్దకు రాలేకపోయాను కాబట్టి దయచేసి క్షమించండి అన్నాడు. He said, oh brother, don't ask forgiveness from us. వాళ్ళు అన్నారు, బ్రదర్ మీరు మమ్మల్ని క్షమాపణ ఎందుకు అడుగుతారు, దయచేసి అని Whatever అన్నారు. you say, we will obey. మీరు ఏం చెప్తే మేము లోబడతామన్నారు. Problem solved. సమస్య తీరిపోయింది. During the convocation time, పరిశుద్ధ సమాజ కూడికల దినాల్లో big crowd comes. పెద్ద గుంపులు జనసమూహాలు ఎక్కువ వచ్చేవారు. Some people want to come only for food. కొంతమంది భోజనం కొరకే వచ్చేవాళ్ళు. Why? ఎందుకు? They stay in a hotel. వాళ్ళు ఇక్కడ హోటల్లో ఉండేవాళ్ళు, But they will come here ఇక్కడికి వచ్చేవాళ్ళు and sit for food. భోజనం కొరకు Their కూర్చునేవాళ్ళు. faith is, వాళ్ళ విశ్వాసం ఏంటంటే, Brother Bakht Singh will pray for the food, సార్ భక్త్ సింగ్ గారు భోజనం కొరకు ప్రార్థన చేస్తాడు, he will be healed. మాకు స్వస్థత And కలుగుతుంది. a lot of people were healed. చాలా మంది స్వస్థత పొందారు అట్లా. One day one dumb man came. అది నాన్న ఒక మూగ ఆయన వచ్చాడు. And Brother Bakht Singh prayed for him. సోదరు భక్త్ సింగ్ గారు ఆయన కొరకు ప్రార్థన చేశాడు. I did not know that. నాకు అది తెలీదు. Or some time, కొంతకాలం అయినాక that same man came. అదే వ్యక్తి You వచ్చాడు. know who I am? నేను ఎవరో తెలుసా అన్నాడు. I said, I don't know. నా తెలియదండి అన్నాను. I'm the dumb fellow. నేను మూగవాన్ని అన్నాడు. Brother Bakht Singh prayed for me. నా సోదరు భక్త్ సింగ్ గారు నా కొరకు ప్రార్థన చేశాడు. God opened my mouth. దేవుడు నా నోరు తెరిచాడు అన్నాడు. I was ministering in Varagani village. నేను వరగాని అనేటువంటి గ్రామంలో పరిచయం చేస్తున్నాను. So one man had a cancer. అక్కడ ఒక వ్యక్తికి క్యాన్సర్ ఉండింది. And doctor said he's going to die. Take the now only. If he die, to take the dead body is very expensive. కాబట్టి డాక్టర్స్ ఏం చెప్పారంటే, ఇప్పుడే తీసుకెళ్ళిపోండి, చనిపోతాడు, చనిపోయిన తర్వాత శవాన్ని తీసుకెళ్ళి ఖరీదు అవుతుంది, ఇప్పుడే తీసుకెళ్ళిపోండి అన్నారు. So they said, okay. వాళ్ళు అన్నారు సరే అన్నారు. Doctor told, డాక్టర్స్ చెప్పారు, today you came in a wrong day. మీరు కాని రోజున ఈ రోజు వచ్చారు. Superstition, they have superstition. ఎందుకంటే మూఢనమ్మకాలు ఉంటాయి కదా, మంచి రోజు కాదు ఈ రోజు అన్నారు. Then that man believed. కాబట్టి ఆ మాట ఆయన నమ్మాడు. So he came home. ఇంటికి వచ్చాడు. When he came home, they want to take family photo. వారి ఇంటికి వచ్చినప్పుడు కుటుంబ ఫోటో తీసుకోవాలనుకున్నాడు. Why they are taking like that? ఎందుకు అలా తీసుకుంటున్నారు? Some problem must be there. ఎందుకు తీసుకుంటున్నారు? ఏదో That సమస్య time ఉండాలి. Bakht Singh came for a meeting in Varagani. కాబట్టి ఆ సమయంలో వరగానిలో సోదరు భక్త్ సింగ్ గారు కూడిక కొరకు They వచ్చారు. brought that man ఆ వ్యక్తిని తీసుకొచ్చారు. and made him to lie down near the stage. ఆ స్టేజ్ దగ్గర పడుకోబెట్టారు. Brother Bakht Singh prayed for him. సార్ భక్త్ సింగ్ గారు ఆయన కొరకు ప్రార్థన He చేశాడు. was completely healed. ఆయన సంపూర్ణంగా స్వస్థత పొందాడు. He came for the Hyderabad Holy Convocation. ఆయన తర్వాత హైదరాబాద్ లో పరిశుద్ధ సమాజ కూడికలకు వచ్చాడు ఆయన. And Brother Bakht Singh never used to tell anybody if somebody is healed. సార్ భక్త్ సింగ్ గారు ఆయన ద్వారా ఎవరైనా స్వస్థత పొందితే అది ఇలా జరిగిందని ఎవరితో చెప్పేవాడు కాదు. This morning Brother Joseph Korean prayed for so many people. ఈ ఉదయాన్న మరి జోసెఫ్ కొరియన్ గారు చాలా మంది కొరకు ప్రార్థన చేశారు. So Brother Bakht Singh used to pray. భక్త్ సింగ్ గారు కూడా ప్రార్థన చేసేవాళ్ళు. Then I collected all the papers. నేను ఆ మనవులన్నీ కూడా ఒక దగ్గర జమ చేసేవాడిని. Then I gave to Sister Somyamma. తర్వాత సౌమ్య అమ్మకి ఇచ్చేవాడిని. She typed all the names. ఆ పేర్లన్నీ ఆమె టైప్ చేసేది. Then we myself Brother Bakht Singh went to Kergaon. నేను సోదర్ భక్త్ సింగ్ గారు కేడ్గావ్ అనే స్థలానికి వెళ్ళాం. There Brother Bakht Singh prayed for them for 3 days. అక్కడ వాళ్ళ కొరకే భక్త్ సింగ్ గారు మూడు దినాలు ప్రార్థన చేశాడు. And Brother Bakht Singh never throws away any prayer request. భక్త్ సింగ్ గారు ఎప్పుడు ఏ ప్రార్థన మనవి పడేసేవాడు కాదు. We were in a gospel campaign in Andhra Pradesh, Rayalaseema. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలో సువార్త దండయాత్రకి వెళ్ళాం. And the news came that Appaji was promoted to glory. అప్పుడు ఏం వార్త అందిందంటే సోదర్ అప్పాజీ గారు మహిమకు పిలువబడ్డారని. So Brother Bakht Singh has to come for the funeral. కాబట్టి సోదర్ భక్త్ సింగ్ గారు భూస్థాపనకు వచ్చాడు. On the way, మార్గంలో మధ్యలో we had a flat tire. మా టైర్ పంక్చర్ అయిపోయింది. But nowadays everything is clean. Those days it was very dirty road and very filthy roads there. ఈ దినాల్లో రోడ్లన్నీ కూడా చాలా బాగా వేశారు, కానీ అప్పుడు చాలా సరిగా ఉండేవి కావు, గరుకుగా రాళ్ళతో ఉండేటువంటివి. So I put a mat for Brother Bakht Singh. కాబట్టి సార్ భక్త్ సింగ్ గారి కొరకు నేను ఒక చాప వేశాను. No pillow. ఈ తలగడ లేదు, ఇంకా Pigs are there. అక్కడ పందులు ఉన్నాయి చుట్టూ. And we were repairing that vehicle. మేము మరి వాహనాన్ని బాగు చేస్తా ఉన్నాం. Brother Bakht Singh had sound sleep. సార్ భక్త్ సింగ్ గారు చాపలు చక్కగా పడుకున్నాడు. Mosquitoes, దోమలు ఉన్నాయి, pigs, పందులు ఉన్నాయి, bad smell, చెడ్డ వాసన వస్తుంది. nice sleep. ఆయన చక్కగా After పడుకున్నాడు. I said, brother, vehicle is ready. తర్వాత నేను లేపి చెప్పాను, బ్రదర్ అది బాగా అయిపోయింది బండి. And Brother Bakht Singh got up. సార్ భక్త్ సింగ్ గారు లేచాడు. We came to Hyderabad for the funeral. భూస్థాపన కొరకే హైదరాబాద్కి వచ్చాం. There's an island between Fiji and Australia.
island called New Caledonia. కాబట్టి ఫీజీ, ఆస్ట్రేలియా అనే దేశాలకు మధ్యలో న్యూ క్యాలడోనియా అనేటువంటి ద్వీపాలు ఉన్నాయి. చెప్పండి, న్యూ క్యాలిడోనియా. చెప్పండి, న్యూ క్యాలడోనియా చెప్పండి. చెప్పండి. Because the big assembly in New Caledonia. ఎందుకంటే న్యూ క్యాలడోనియాలో పెద్ద సమాజం ఉంది. They have not seen Brother Bakht Singh. వారు సర్ భక్త్ సింగ్ అని చూడలేదు. They is a French colony. అది ఫ్రెంచ్ వాసులు ఉండేటువంటి ఒక స్థలము. And they received books from France. వారు ఫ్రాన్స్ నుండి పుస్తకాలు వాళ్ళ దగ్గరకు వచ్చాయి. And they began to, according reading the books, they began to start the worship in New Caledonia. కాబట్టి భక్త్ సింగ్ గారు ఆయా పుస్తకాలు అన్ని వీళ్ళు చదివి ఆ న్యూ క్యాలడోనియా ప్రాంతంలో ఈ సంఘ దర్శనాన్ని అనుసరించినటువంటి సంఘాలు ఏర్పాటు చేశారు. And Brother Bakht Singh used to give the importance of God's word. సర్ భక్త్ సింగ్ గారు దేవుని వాక్యానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవారు. And God's word and prayer. ఆ దేవుని వాక్యానికి, ప్రార్థనకు. And Brother Bakht Singh used to pray, Lord, strengthen our knees. సర్ భక్త్ సింగ్ గారు ఏం ప్రార్థన చేసేవారు అంటే, ప్రభువా మా మోకాళ్ళను బలపరచండి అనేవాడు. Once what happened, Brother Bakht Singh was in Canada. ఓ దినాన మరి సర్ భక్త్ సింగ్ గారు కెనడాలో ఉండినాడు. He had no food for 2 days. 2 దినాలు ఆయనకు భోజనం లేకుండా ఉండింది. He didn't tell anybody. ఆయన ఎవరికి చెప్పలేదు. One Lord spoke to one man. ప్రభు ఒక ఆయనతో మాట్లాడాడు. Midnight. మధ్యరాత్రి. Take food for Brother Bakht Singh. భక్త్ సింగ్ గారి దగ్గరికి భోజనం తీసుకెళ్ళు అని. Midnight, how to take food for him? మధ్యరాత్రి ఇప్పుడు భోజనం ఎలా తీసుకెళ్ళాలి ఆయన కొరకు? Anyhow, I must obey the Lord. సరే, ఏదో రీతిగా ప్రభుకు లోబడాలనుకున్నాడు ఆయన. I went to the room. కాబట్టి గది దగ్గరికి వెళ్ళాడు. I said, brother, did you have your food today? ఈ రోజు మీరు భోజనం చేశారా అని అడిగాడు. Brother Bakht Singh didn't say anything. సర్ భక్త్ సింగ్ గారు ఏమనలేదు. Lord burdened me, I brought food for you. ప్రభు నాకు భారం ఇచ్చాడు, మీకు భోజనం తీసుకొచ్చా. Brother Bakht Singh was in Pakistan. సర్ భక్త్ సింగ్ గారు పాకిస్తాన్ లో ఉన్నాడు. And many places great revival in Pakistan. పాకిస్తాన్ లో చాలా స్థలాల్లో గొప్ప ఉద్యమం వచ్చినప్పుడు In one place there is no rain. ఒక స్థలంలో వర్షాలు పడట్లేదు. They said, please pray for the rain. వారు అన్నారు, దయచేసి వర్షం పడేటట్లు ప్రార్థన చేయమని So అన్నారు. Bakht Singh prayed for the rain. కాబట్టి భక్త్ సింగ్ గారు వర్షం కొరకు ప్రార్థన The చేశాడు. evening meeting, సాయంకాలం కుడికలో a small girl brought umbrella. ఓ చిన్న అమ్మాయి గొడుగు తీసుకొని వచ్చింది. Foolish girl, why you brought umbrella today? మిగతా వాళ్ళు అన్నారు, పిచ్చి పట్టిందా, ఈ రోజు ఎందుకు గొడుగు తీసుకొచ్చావు? No, Bakht Singh prayed for rain. ఆమె అనింది, లేదు భక్త్ సింగ్ గారు వర్షం వస్తుందని ప్రార్థన చేశాడు. And rain did come that day. ఖచ్చితంగా నిజంగానే వచ్చింది వర్షం ఆ రోజు. 2008. 2008వ సంవత్సరం. And God gave me and my wife to visit the believers in Pakistan. పాకిస్తాన్ లో ఉన్నటువంటి విశ్వాసులను కలిసే అవకాశము నాకు నా భార్యకు ప్రభు ఇచ్చాడు. We were there for 17 days. అక్కడ మేము 17 దినాలు ఉన్నాం. And when you go to Pakistan, పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు, when you go to Christian locality, ప్రత్యేకంగా క్రైస్తవులు ఉండే స్థలాలకు వెళ్ళినప్పుడు అందరూ సంతోషపడతారు. When you come out the Christian locality, ఈ క్రైస్తవులు ఉండే ప్రాంతం నుంచి బయటకు వచ్చాక all are with fear. అందరూ భయంతో ఉంటారు. And we all have song books. మన దగ్గర పాటల పుస్తకాలు ఉంటాయి. They have no song books. వాళ్ళకి పాటల పుస్తకాలు లేవు. All this what we sing psalms, చూడండి, మనం పాడేటువంటి పాటలు, కీర్తనలు all be from Pakistan only. కాబట్టి ఇవన్నీ పాకిస్తాన్ నుండి వచ్చినాయి. Plus only they will start one brother start harmonium. ఒక సహోదరుడు హార్మోనియం వేస్తాడు. Everybody will sing. అందరూ పాడతారు. They have dolak. వాళ్ళ దగ్గర డోలకులు ఉంటాయి. They all sing. వాళ్ళందరూ పాడుతుంటారు. Nearly there are 140 assemblies in Pakistan. పాకిస్తాన్ లో దాదాపుగా 140 సమాజాలు ఉన్నాయి. Only in Lahore there are 40 children's ministry centers. లాహోర్ లోనే చిన్నపిల్లల పరిచర్య జరిగే 40 స్థలాలు ఉన్నాయి. And once Brother Bakht Singh came to Produttur. ఒకసారి సర్ భక్త్ సింగ్ గారు ప్రొద్దుటూర్ అనే స్థలానికి Because వచ్చారు. there was no rain those days. ఆ దినాల్లో వర్షాలు కురియట్లేదు. He said, if Brother Bakht Singh prays for rain, we will believe Lord is a true God. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే, భక్త్ సింగ్ గారు ఒకవేళ ప్రార్థన చేస్తే వర్షం కురిసిందంటే యేసు ప్రభు నిజమైన దేవుడు అని మేము నమ్ముతామని అన్నారు కొందరు. Then Brother Bakht Singh prayed. అప్పుడు భక్త్ సింగ్ గారు ప్రార్థన చేశారు. Then heavy rain was there. కాబట్టి కుంభపోత వర్షం కురిసింది. So they called Brother Bakht Singh as a God, rain of God. కాబట్టి వారు భక్త్ సింగ్ గారిని ఏమన్నారంటే వర్ష దేవుడు అన్నారు. గాడ్ ఆఫ్ రెయిన్. గాడ్ ఆఫ్ రెయిన్. Yeah. వర్ష దేవుడు. Anyhow. Brother Bakht Singh was going to Europe via Russia, Moscow. కాబట్టి భక్త్ సింగ్ గారు ఐరోపా ఖండానికి ఈ రష్యా రాజధాని మాస్కో నుండి వెళ్తున్నాడు. And it was some time was there in Moscow. కొంతకాలం ఆయన మాస్కోలో ఉండినాడు. Brother Bakht Singh said that we cannot preach but we can pray here. సార్ భక్త్ సింగ్ గారు ఇక్కడ మనం వాక్యం చెప్పలేం కానీ ప్రార్థన చేయొచ్చు అని అన్నాడు. And Brother Bakht Singh began to pray. సార్ భక్త్ సింగ్ గారు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. And
in 1984, 1984 సంవత్సరంలో and 2 busloads of Russians came for the France convocation. అక్కడ ఫ్రాన్స్ దేశంలో పరిశుద్ధ సమాజ కూడికలు జరిగినప్పుడు ఈ రష్యా కమ్యూనిస్ట్ ప్రాంతం నుంచి 2 బస్సుల నిండా ప్రజలు వచ్చారు. And in France convocation, not like our convocation, ఫ్రాన్స్ దేశంలో జరిగే పరిశుద్ధ సమాజ కూడికలు మన దగ్గర జరిగే లాంటివి కావు. it's a 5-star hotel. అక్కడ 5-స్టార్ హోటల్లో ఏర్పాటు And చేస్తారు. they don't charge anybody. వాళ్ళకి ఎవరు కూడా డబ్బులు అడగరు. It's something unique that in France to stay in that hotel. కాబట్టి ఆ హోటల్లో ఆ రీతిగా ఉంచి జరిపించడం ఫ్రాన్స్ దేశంలో అది కొంచెం అసాధారణమైనటువంటి And కార్యక్రమం. what Brother Bakht Singh said, we must go by faith. In France also they were going by faith. సార్ భక్త్ సింగ్ చెప్పేవాడు విశ్వాసంతో జరిపించాలా. ఆ దేశాల్లో చాలా కష్టం అయినా కూడా వాళ్ళు విశ్వాసంతో జరిగించారు. When we were in France, Brother Bakht Singh told me that after my conversion I only bought one thing, only a brush for myself. సార్ భక్త్ సింగ్ నాతో ఏం చెప్పాడంటే, నేను తిరిగి జన్మించిన తర్వాత నాకంటూ నేను కొనుక్కునేది ఒకటే, ఒక బ్రష్. Brother Bakht Singh always love to attend funerals and weddings. సార్ భక్త్ సింగ్ గారు ఎప్పుడు భూస్థాపన కార్యక్రమాలు కానీ లేకపోతే పెళ్లిళ్ళకి వెళ్ళడానికి చాలా ఇష్టపడేవాడు. Why? ఎందుకని? Brother Bakht Singh said that's the only place where people don't come, they'll come that day. కాబట్టి ఆ ఒక్క స్థలాల్లోనే ప్రతి మందిరానికి రాని వాళ్ళు అక్కడ వస్తారు అని అన్నాడు. And wedding day gospel is given. కాబట్టి పెళ్లి దినాన పెళ్లి జరుగుతున్నప్పుడు సువార్త చెప్పేవారు. Any funeral, all are blessed by the message of Brother Bakht Singh. భూస్థాపన కార్యక్రమం జరుగుతున్నప్పుడు భక్త్ సింగ్ గారు చెప్పిన వర్తమానం చేత చాలా మంది దీవించబడేవాళ్ళు. There are many things you all know about Brother Bakht Singh. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి భక్త్ సింగ్ గారి గురించి మీకు చాలా తెలుసు. I only know few things. నాకు కొన్ని మాత్రమే తెలుసు.